నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలి. 100% మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ చేయించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియాతో ఒకరు మృతి. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చడం అనైతిక చర్య. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికిన జగ్గంపేట వైసీపీ నాయకుడు బొమ్మి రఘురాం. ఇక డీటెయిల్స్ చూస్తే, పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏరువాక పూర్ణిమ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ అలీ షా ఆశ్రమ వ్యవసాయ క్షేత్రంలో ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాల వారు కూడా వచ్చి గురువర్యుల చేతుల మీదుగా ఎడ్లకు ధాన్యం, బెల్లం తినిపించి పసుపు, కుంకుమ రాసి భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఏరువాక ప్రారంభం చేశారు. గురువర్యుల సోదరులు శ్రీ అహ్మద్ అలీ షా కూడా నాగలిపట్టి గురువర్యులతో కలిపి ఏరువాక సాగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా మాత్రమే ప్రతి రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మానవ సమాజానికి అందించగలరని, ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ సేంద్రియ ఫలసాయంపై దృష్టి పెట్టి వ్యవసాయ వనరులు, భూమి, నీరు, విద్యుత్ వినియోగంలో విచక్షణ పాటిస్తూ లాభదాయకమైన వ్యవసాయాన్ని చేసి రైతు రాజు కావాలని కోరారు. రైతులకు సద్గురు దివ్య బీజాలు, అధిక దిగుబడినిచ్చే 9 కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం పీఠం యొక్క సభా మందిరంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రజ్ఞులు, అధికారులు డాక్టర్ శ్రీ ఏవి రామాంజనేయులు, డాక్టర్ శ్రీమతి నీలిమ, డాక్టర్ రామ్ గోపాల్ వర్మ, డాక్టర్ శ్రీమతి రత్న ప్రశాంతి, వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ, శ్రీమతి అరుణ సేంద్రియ ప్రకృతి వ్యవసాయంపై, నీటి యాజమాన్య పద్ధతులపై, సేంద్రియ ఎరువుల తయారీపై, భూసార పరిరక్షణపై, చీడపీడల నివారణపై, మంచి విత్తనాల వాడకంపై, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన సదస్సును నిర్వహించారు. సుమారు 400 మంది రైతులు ఇందులో పాల్గొని శిక్షణ పొందారు. 5 విశిష్ట సేంద్రియ వ్యవసాయ రైతులకు గురువర్యులు ఉమర్ అలీ షా వారి చేతుల మీదుగా సన్మానం చేశారు. గురువర్యులు తండ్రి గారైన శ్రీ మొహిద్దీన్ బాద్షా వారి స్మారక రైతు పురస్కారం 2024 10,000 రూపాయల నగదు బహుమతిని, జ్ఞాపికను తూర్పుగోదావరి జిల్లా ఆదర్శ రైతు ఆది విష్ణుకి అందజేశారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ కార్యక్రమం నిర్వాహకులుగా కార్యక్రమానికి తొలి పలుకులు పలికారు. ఎన్టీవీ ప్రసాద్ వర్మ సెంట్రల్ కమిటీ సభ్యులు వందన సమర్పణ చేశారు. వచ్చిన రైతు సోదరులకు, అతిథులకు ఏరువాక పూర్ణిమ పర్వదినం సందర్భంగా అన్న ప్రసాదం, విందు భోజనం ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. వీడియో కూడా తీయండి. సెంటర్ చేయండి. నాకు సెంటర్కి లేదు, నాకే సెంటర్కి లేదు. కొంచెం ఎట్లా తీసుకున్నాను కొంచెం అనుకోతే గురించి భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ వారిపై ఉండి, తద్వారా వారు చేసినటువంటి పరిశ్రమకు తగ్గ ఫలితం భగవంతుడి కృప వల్ల లభించి వారు చక్కని వ్యవసాయ ఉత్పత్తులను మనకు అందించి మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార సంపదను మనకు ప్రసాదించాలని కోరుకుంటూ
ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు వాడి ఆహార పదార్థాలన్నీ కూడా విషతుల్యం కాబట్టి తద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా మనందరికీ ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తున్నాయి. పూర్వకాలంలో చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. క్యాన్సర్ కారకాలైనటువంటి విషతుల్య పదార్థాలన్నీ కూడా మన ఆహార పదార్థాల ద్వారా మనం తినడం ద్వారా మనకి అందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు మనందరికీ కలుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కారణం ఈ విషతుల్యమైనటువంటి ఆహారం మనం భుజించడమే. కాబట్టి ఈ విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తొలగించుకొని పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనందరూ ఆచరించడం ద్వారా మన పూర్వ భారతీయ సంస్కృతిలో మనందరం కూడా ఒక చక్కని ఆహార పదార్థాలను వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మనం రైతుల ద్వారా పొందేవాళ్ళం. అదేవిధంగా ఈ పాత పద్ధతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మనం అందరం కూడా రైతులు ఆచరించడం ద్వారా ఈ చక్కని ఆహార ఉత్పత్తులు పొంది మనంతా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో పర్యావరణ హిత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ద్వారా తరించేటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం వారందరికీ సమాజానికి రైతులకి తెలియజేసి ఈ ఉత్పత్తులు చక్కని ఆరోగ్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి సేంద్రియ పద్ధతులు స్వీకరించి మంచి ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించాలని కోరుకుంటూ వారికి ఈ యొక్క ప్రత్యేకమైన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రైతులకు ప్రత్యేకించి భగవంతుని యొక్క ప్రత్యేక కృప ద్వారా ఉన్నటువంటి ఆశీస్సుల ద్వారా వారు సకాలంలో చక్కని వాతావరణ పరిస్థితులు వారి వ్యవసాయ ఉత్పత్తులకు ఏర్పడి వారి వ్యవసాయానికి అనుకూలించి చక్కని విలువైనటువంటి ఉత్పత్తులు సమాజానికి అందించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సందర్భంగా రైతులందరూ రావడం జరిగింది. అలాగే పూర్వ పద్ధతిలోని నాగలితోని అలాగే ఎద్దులతోని ఇది దున్నడం జరిగింది ప్రత్యేకించి ఈరోజు. అలాగే నాగలి లేక కత్తు కొడవలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఈరువాక సందర్భంగా అవన్నీ శుభ్రం చేసుకోవడం, దాన్ని వృత్తిలోకి తీసుకొచ్చి పనిముట్లుగా ఉపయోగించడం ఈరోజు ప్రత్యేక. అలాగే పాత పద్ధతులు విడిచి కొత్త పద్ధతులు విడిచి పాత పద్ధతిలో ఈ వ్యవసాయ కార్యక్రమాన్ని చేపట్టాలని, అలాగే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు దానికి కృషి చేసి ముందుకు ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి వారు ప్రయత్నం అందరూ విషయంగా తీసుకొని ఈ ఏరువాక పౌర్ణమిని మనందరం వ్యవసాయపూర్వకంగా చేయాలని కోరుకుంటున్నాను. కాకినాడ శ్రీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మధుస్ వెజిటేరియన్ రెస్టారెంట్ నాణ్యతా ప్రమాణాలతో మంచి ఆహారం అందించి అందరి మన్ననలు పొందాలని మాజీ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోకరాజ్ గంగరాజ్ అన్నారు. శనివారం కాకినాడ శ్రీనగర్లో మధుస్ వెజిటేరియన్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా గంగరాజ్ కు మధుస్ అధినేత దేవు మధు వీరేష్ పుష్పగుచ్చాన్నిచ్చి సాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గంగరాజ్ మాట్లాడుతూ ఆహారానికి సంబంధించి వ్యాపార రంగంలో చాలా పోటీ ఉందని, ఈ పోటీలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించిన వారే నిలుస్తారని చెప్పారు. మధు రెస్టారెంట్ అటువంటి ప్రమాణాలు పాటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరారు. తొలిపడిపోతుంది చూడండి ఒకసారి. సరే చూడండి సార్ ఒకసారి. స్మైల్ స్మైల్. ఓకే సార్. అమ్మాయిని దగ్గరికి చెప్పారని అడగండి.
మా గురువు గారు గోకరాజు గంగరాజు గారు. నేను ఒక టైంలో పొలిటికల్ గా బ్రేక్ చేసి రెస్టారెంట్స్ బ్రేక్ చేయడం జరిగింది. ఆ టైంలో సార్ ఇంటికి పిలిచి నీకున్న స్ట్రెంత్ ఏంటి, నువ్వు ఎక్కడ స్ట్రెంత్ ఉన్నావు అని ఒక క్రికెట్ ప్లేయర్ కి చెప్పినట్టుగా ఆయన చెప్పి ఆ రోజు నన్ను మోటివేట్ చేసి నేను ఇదే ఫీల్డ్ లో కొనసాగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి టోటల్ గా టూర్ అంతా ఫుడ్ ఆర్గనైజ్ చేసినా, సమర్థవంతంగా చేసినా, లేదంటే ఈ ఫుడ్ ఫీల్డ్ లో చాలా ఇష్టంగా పనిచేయటం మాకు చాలా ఇష్టం. కస్టమర్ ని మోసం చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి పూర్తి న్యాయం చేయటమే మధుస్ కెఫే యొక్క లక్షణం. మేము పెట్టుకున్న ఫస్ట్ నియమం వాళ్ళు ఇచ్చిన మనీని పూర్తిగా వాళ్ళకి సాటిస్ఫైడ్ గా ఇవ్వాలన్నది ఒకటి. అలాగే ఇండియా స్టాండర్డ్ లో ఉన్న ఫుడ్ ని మన కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రజెంట్ చేయాలని కోరిక. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నట్టే పొద్దున్నే లేచి సార్ ఇక్కడికి వచ్చి మాకు సరైన టైంకి వచ్చి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసినందుకు సార్ కోరుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ చెప్తూ సెలవు తీసుకున్నాను. మధు కేఫ్ ఇనాగ్రేషన్ కి మధు గారు పిలిచినప్పుడు విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. మధు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్యాయత. అలాగే నేనన్నా కూడా వారికి చాలా ఆప్యాయత. నన్ను పిలిచినప్పుడు నేను ఆల్రెడీ విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనే ఉద్దేశంతో రావటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మధు గారికి ఈ చాలా ఇంట్రెస్ట్, క్యాటరింగ్ అన్నా ఈ రెస్టారెంట్స్ నడపాలన్నా. ఆయన ఎక్కువగా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటుంది. నేను అన్నాను అది పార్ట్ టైం పెట్టుకోండి, వ్యాపారం ముందు చేయమని కూడా సలహా ఇచ్చాను. అది ఆచరించి ఒక మంచి రెస్టారెంట్ కాకినాడలో పెట్టారు, మధు కేఫ్ అని. దాన్ని చాలా తక్కువ టైంలోనే ఎక్స్పాండ్ చేసి మళ్ళీ వెజిటేరియన్ అందరికీ నార్త్ ఇండియన్ కూడా వాళ్ళు కూడా వాడుకునే విధంగా ఒక బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే వారు ఏం చేసినా లాభం తర్వాత ముందు క్వాలిటీ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకు నడుస్తారు. అంటే తప్పకుండా అతి తక్కువ కాలంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విశాఖపట్నం, విజయవాడ అలా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మధు కేఫ్ అనేది ఒక బ్రాండ్గా అది రావాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. దానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఏరియాలో మంచి మధు కేఫ్ స్టార్ట్ చేసి అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో అది ఒక చాలా పాపులర్ రెస్టారెంట్స్ కింద అవ్వాలని కోరుకుంటున్నాను. భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చడం అనైతిక చర్య అని, ప్రతిపక్షాలకు కీడు చేయడం మానుకొని ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయాలని ఆ పార్టీ జగ్గంపేట నాయకుడు బొమ్మి రఘురామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిలో శనివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చడం దుర్మార్గపు చర్య అని, ఈ కార్యాలయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించవద్దని చెప్పిన కోర్టు ఆదేశాలు ధిక్కరించి ఈ రోజు కార్యాలయాన్ని కూల్చివేయడం కోర్టు ధిక్కరణ క్రిందకు వస్తుందని అన్నారు. పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని, మన నాయకుడికి ఇవేమీ కొత్త కాదని, పోరాట యోధుడు జగనని, మరలా 2029లో అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి హామీలు నమ్మి మంచి చేస్తారని ఆశించి అధికారమిస్తే ప్రతిపక్ష పార్టీల మీద, నాయకులు, కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తూ, ఆస్తులు ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని, అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని, సంపద సృష్టిస్తామని, ఉపాధి కల్పిస్తామని ప్రజలను నమ్మించారని, అవి నిజం చేసేలా పాలన చేయాలని కోరారు. ప్రతిపక్షాల మీద కక్షపూరిత చర్యలు చేస్తే ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెబుతారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేయడాన్ని ఖండిస్తూ ఇది ఒక అనైతిక చర్యగా, దుర్మార్గపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందనేటువంటి ఆలోచనతో, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల కన్నా అధికంగా పథకాలు ఇస్తారని, అభివృద్ధి చేసి సింగపూర్ని చేస్తాం రాష్ట్రాన్ని అని చెప్పి నమ్మించి, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రతిపక్షాలకి కీడు చేయడమే ప్రధానమైన అంశంగా రాష్ట్రంలో మరి భౌతికమైనటువంటి దాడులకు పాల్పడుతూ, మరి ముఖ్యంగా మరి వాళ్ళ యొక్క ఆస్తుల్ని హరిస్తూ, వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను కానీ ఇతర సంస్థలను కానీ ధ్వంసం చేస్తూ ఒక అరాచకమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతుందనేటువంటి వాస్తవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వాన్ని నడిపితే మరి అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది రోజుల్లోనే 24 గంటలు కూడా కాలేదు మరి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రతిపక్షాలను అణిచివేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలా చేయటం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, పేద ప్రజలు ఏదైతే మేలు చేస్తారని ఆశించారో మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కానీ, అమరావతి అభివృద్ధి కానీ, ఉపాధి అవకాశాల కల్పన కానీ, నిరుద్యోగ భృతులు కానీ, సంక్షేమ పథకాలు డబుల్ చేస్తాం, త్రిబుల్ చేస్తామని ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దిశగా కనుక మీరు ముందుకెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు తప్పించి మరి ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ, అసలు ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేయాలనేటువంటి మీ యొక్క ఆలోచన సరైనది కాదని తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఏ విధమైనటువంటి దుశ్చర్యలు చేసినా, ఈ విధమైనటువంటి అరాచక పాలన చేసినా, ఇచ్చినటువంటి మాటల్ని మరి నిలబెట్టుకోకపోయినా భవిష్యత్తులో బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా గుర్తెరిగి మీరు పరిపాలన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి దుశ్చర్యలు ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసేటటువంటి ఆలోచన కానీ, నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసేటటువంటి పనులు కానీ చేస్తే మరి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. మీరు చక్కటి పరిపాలన చేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు, లేదా ఈ రకంగా ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసే ప్రయత్నం కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి గౌరవం విషయంలో మీరు సరైనటువంటి విధంగా చేయకుండా అగౌరవపరిచేటటువంటి విధంగా కనుక పరిపాలన చేస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకనంటే మన నాయకుడు గొప్ప పోరాట యోధుడు. ఇవేమీ ఆయనకేం కొత్త ఏం కాదు. ఎన్నో సందర్భాల్లో నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మరి తిరుగులేనటువంటి విధంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం 2029లో ఉంది. మరి మీరందరూ కూడా ధైర్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలకు ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పినా మనందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా పేదలు మరి ఈ ప్రభుత్వాన్ని నమ్మించారు. ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా, వాళ్ళ ఆకాంక్షలు ఎక్కడన్నా నెరవేరకపోయినా ఖచ్చితంగా మనం వాళ్ళ గొంతుకై నిలదీయాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలుగా మన మీద బాధ్యత ఉంది. కాబట్టి పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండి పేద ప్రజల పక్షాన మనం నిలబడే విధంగా మరి పార్టీని కార్యక్రమాలు ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తల్ని, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరినీ కూడా కోరుతూ మరి ప్రభుత్వం ఇటువంటి మానుకొని పేద ప్రజలకు మేలు చేసే విధంగా, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, సంపదను సృష్టిస్తామని చెప్పినటువంటి విధంగా మీరు పరిపాలన చేయాలి తప్పించి ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ మరి అందరి దగ్గర కాకినాడ రూరల్ కోవాడ గ్రామానికి చెందిన గర్భిణి వి శిరీష ఆమె ప్రసవం అయిన శిశువు ప్రాణాలను కాపాడేందుకు చాలా ప్రయత్నించామని, అయినా వారు మరణించడం తమకు అత్యంత బాధ కలిగించిందని కాకినాడ రమ్య ఆసుపత్రి వైద్యులు పితాని అన్నవరం ప్రభావతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గర్భిణికి వైద్యం చేయడంలో తమ లోపం ఏమీ లేదని, వైద్యులంతా చివరి వరకు ప్రయత్నం చేశారని, అయినా అది సాకారం కాలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గాంధీనగర్ లో ఉన్న రమ్య ఆసుపత్రిలో వైద్యులు అన్నవరం ప్రభావతులు తన ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరిన గర్భిణి శిశువు మృతి చెందడం పట్ల వారు వివరణ ఇచ్చారు. కాకినాడ రూరల్ కోవాడ గ్రామానికి చెందిన వి శిరీష ప్రసవ నిమిత్తం గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరిందన్నారు. ఆమెకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా సాయంత్రంకు నొప్పులు రావడంతో ప్రసూతి గదిలోకి తీసుకువెళ్లామని అన్నారు. మరో 15 నిమిషాల్లో ప్రసవం అయిపోతుందనగా ఆమెకు అధిక రక్త ప్రసరణ, గుండె పనితీరు తగ్గిపోవడం, కాలేయ వంటి సమస్యలు ఒక్కసారిగా రావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని అన్నారు. గర్భిణిని శిశువును కాపాడాలని ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆమెకు వైద్యం అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని, అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని, నేరం తమపై మోపవద్దని, ఇందులో తమ తప్పేమీ లేదంటూ వారు వేడుకున్నారు. తాము చాలా ఆసుపత్రుల కంటే అతి తక్కువ ధరకే వైద్యం అందించి ఒక ఆశయం కోసం లాభాపేక్ష లేకుండా సదుద్దేశ్యంతో ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు వైద్యులు అన్నవరం ప్రభావతులు చెప్పారు. పేషెంట్ వి శిరీష అని, అంటే తను ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయింది. తర్వాత ఇది సెకండ్ ప్రెగ్నెన్సీలో అంటే తను 37 వీక్స్ అప్పుడు ఇక్కడికి వచ్చారనమాట. సో తను యాక్చువల్గా ఎగ్జామినేషన్లో అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, సెకండ్ ఇది ఏఎన్సీస్ బయట చెకప్స్ చేయించుకున్నారు. అంటే 37 వీక్స్ అప్పుడు ఇక్కడికి వచ్చారు. అంటే మైల్డ్ డయాబెటీస్ అట్లా, అంటే జస్ట్ మెట్ఫార్మిన్ మీద ఉన్నారనమాట. సో అలాగే డయాబెటీస్ ఉంది కదా అని నేను అంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపించాను. అదే గైడ్ హాస్పిటల్ మాధవస్ పంపిస్తే ఇది చాలా మైల్డ్గా ఉంది, జస్ట్ ఓన్లీ మెట్ఫార్మిన్ టాబ్లెట్ కంటిన్యూ చేద్దామన్నారు. ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు. అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా నార్మల్గా ఉంది, సెకండ్ ట్రైమిస్టర్ అంతా నార్మల్గా ఉంది, బీపీ కానీ అట్లా ఏం లేదనమాట. అదర్వైజ్ అంటే క్లినికల్గా అంతా కూడా బాగానే ఉందండి. తనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ 27th అట్లా, ఈ మంత్ 27th. కానీ మొన్న 20th అంటే తను లేబర్ పెయిన్స్తో అంటే 8:15కి అట్లా అడ్మిట్ అయ్యారు. సో పరీక్ష చేసినప్పుడు చూస్తే అంటే పెయిన్స్ బాగా యాక్టివ్గా వస్తుంది. అంటే జస్ట్ 2 సెంటీమీటర్స్ అట్లా డైలటేషన్ ఉంది, బాగా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఫస్ట్ అడ్మిట్ అవ్వగానే వెంటనే షుగర్ టెస్ట్ అది చేసాము. షుగర్ 105 అట్లా 105 అట్లా ఉందండి. హెచ్బి కూడా అంటే 12.7. అంటే ప్రతి పేషెంట్కి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, అదే డెలివరీకి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాము, హిమోగ్లోబిన్ టెస్ట్ అది రిపీట్ చేస్తాము. సో అలాగే సిస్టర్ కూడా అంటే మామూలుగా రికార్డింగ్స్లో రాగానే అంటే ఎన్ఎస్టీ అది తీస్తాం, బేబీ యాక్టివిటీ ఎట్లా ఉంది అనేది. సో గ్రాఫ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో 8:59 తర్వాత పేషెంట్కి మళ్ళా ఆల్మోస్ట్ 10 o'clock అట్లా చూసినప్పుడు ఫుల్లీ ఎఫేస్డ్ అంటే 4 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉంది, అంటే బాగా ప్రోగ్రెస్ అవుతుంది. హార్ట్ బీట్ అంతా రెగ్యులర్గా ఉంది. అంటే పేషెంట్ రొటీన్గా ఎనిమా అది ఇచ్చి అంటే లేబర్ రూమ్లోనే ఉంచాము. కరెక్ట్గా అంటే 11:30కి అట్లా మళ్ళీ 8 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా హెడ్ కిందకు వచ్చేసి. మేము ఇక యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, మేము రాకముందర కాకినాడలో మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ లేవు. మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అనే ప్రాసెస్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలాంటి నార్మల్ డెలివరీ అప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది, దాని నుంచి వచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. దాన్ని నేను సమాంతరం చేయడానికి అని చెప్పేసి నేను ప్రాన్ కల్చర్ అని, అదేవిధంగా విజయవాడ ప్లాట్లు కట్టడం అని, దాని నుంచి అదేవిధంగా వైజాగ్లో స్థలాలు కొని అమ్ముతాం అని, ఇట్లాంటి వాటి నుంచి అంటే హాస్పిటల్ నుంచి రెవెన్యూ సరిగ్గా రావట్లేదు కాబట్టి మా ఆశయాన్ని బతికించాలి కాబట్టి నేను మళ్ళీ వేరే ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నేను జనరేట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో పెట్టి మేము మా ఆశయాన్ని 20 సంవత్సరాల నుంచి కూడా బతికించుకుంటూ వస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా అంటే ఇప్పటివరకు అంటే 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి బాగానే ఉంది. కానీ 1 year నుంచి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాళ్ళ ఆధీనంలో తీసుకురా, లేదంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ మా మీద బురద జల్లుతూ వస్తే పరిస్థితులు మేము ప్లస్ మీరు చూస్తామన్నారు. దానిలో భాగంగానే మరి మొన్న లేని గర్భిణి మేము ఉందని చెప్పేసి ఒక
ఒక ఇన్సిడెంట్ని మా మీద రుద్దడం జరిగింది. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, మేడం గారు ఆమెని 3 నెలల గర్భిణి ఉందని చెప్పి వచ్చినప్పుడు ఆమెకి అన్ని టెస్టులు చేశారు, స్కానింగ్ చేశారు. అదేవిధంగా బి ప్రోటీన్, బి ప్రోటీన్ అని ఉంటుంది, అది అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదని చెప్పడానికి అని చెప్పేసి అది చేసే టెస్ట్ అది చేశారు. అన్నీ చేసి, అమ్మ నీకు గర్భిణీ కాదు, నీకు గర్భిణీ కోసం నువ్వు మందులు వాడు, నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి క్లియర్ కట్గా చెప్పి తర్వాత ఆమెకి మందులు రాసి పంపించడం జరిగింది. తర్వాత కాలంలో ఆమె మరి అంటే వాళ్ళ అత్తగారి కుటుంబం వల్ల ప్రెజరా, లేదంటే కనుక ఎవరైనా మిడిల్ పీపుల్ ఆమెను ఇన్వాల్వ్ అయ్యి ఆమెని ఫోర్స్ చేశారో తెలియదు. కానీ 9 నెలల వరకు కూడా 9 నెలల వరకు మన దగ్గరికి రావటం, మన మేడం గారు కనిపించకుండా వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముందర చెప్పేది, హిస్టరీ అంతా చెప్పేది. సరే క్లినికల్ ఎగ్జామ్ చేద్దామన్నప్పటికీ ఆమె మాయమైపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆమె తెలుసు డాక్టర్ దగ్గర. సో క్లినికల్ ఎగ్జామ్ చేసినప్పటికీ మాయమైపోయింది. తర్వాత వచ్చి మందులు రాసుకుని వెళ్ళేది. ఆ మందుల ఖరీదు 50 రూపాయలు. సో మీరందరూ కలిపి మా మీద మోపిన అభియోగం ఏంటంటే వీళ్ళ డబ్బుల కోసం లేని గర్భిణి ఉందని చెప్పేసి పెద్ద ఛానల్లో కూడా మరి ప్రచారం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అంటే మన జిల్లా వాస్తవ్యులు కాకుండా బయట అయితే నమ్ముతారు, కానీ మీరు నమ్మరు. మీకు అందరికీ తెలుసు అది ఫాల్స్ అని. కానీ కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ స్వలాభం కోసం మరి మా మీద రుద్దడం జరిగింది. అదేవిధంగా మొన్న ఇంకోటి, ఒక ఆర్థోపెడిషన్ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఏదో కేసు పెట్టుకుంటానంటే ఒక థియేటర్లో పెట్టడం జరిగింది. సో నేను నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాము. ఆయన ముందరే చెప్పాడంట, ఆమెమో 70 సంవత్సరాలు లేట్ తీయటం అవ్వదు, అలా ఉంచేసుకోమ్మా, దానివల్ల నీకు ఇబ్బంది ఏంటంటే ఆమె అలా కాదండి నాకు చేయాలి మీరని చెప్పేసి ఆయన ఫోర్స్ చేయటం, ఇదంతా మాకు తెలియదు. థియేటర్ అమ్మన్నాడు, ఇచ్చాము. అంటే అది మళ్ళీ మా మీద రుద్దేయటం, ఇదిగో హాస్పిటల్లో మీ వల్ల ఒక పేషెంట్ ఇబ్బంది అయింది. అలా రాత్రి మొన్నటికి మామూలుగా మేమందరం ఉన్నాం అక్కడ. దాన్ని యామినేట్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటారు. అది మళ్ళీ మేడం గారు వచ్చి చెప్తారు. నేను మామూలుగా మీకు ముందర చెప్తాను. ఆమె సెకండ్ డెలివరీ, ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ, సెకండ్ డెలివరీకి 10 రోజుల క్రితమే మన దగ్గరికి వచ్చి ఉంచుకొని వచ్చారు. 10 రోజుల తర్వాత మళ్ళీ మన హాస్పిటల్కి వచ్చి డెలివరీ కోసం జాయిన్ అయ్యారు. ఉదయం జాయిన్ అయ్యారు. మేము డెలివరీ ప్రాసెస్ మొదలెట్టాము. ఇంకొక 5-10 నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది అనగా సడన్గా ఈమె బ్రెత్లెస్ అవటం మొదలెట్టారు. బ్రెత్లెస్ అవటం, కొలాప్స్ అయిపోవడం, బీపీ అంతా మొత్తం నాన్ రికార్డబుల్ అయిపోవడం, ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 minutes ఉంది. వెంటనే మేమందరం ఉన్నాం, 3 అనస్థిస్టులు ఉన్నాం, 2 గైనకాలజిస్టులు ఉన్నారు, ఒక పీడియాట్రిస్ట్ ఉన్నారు. మేమందరం కలిపి థియేటర్ తీసుకెళ్ళి రిసెసిటేషన్ చేసి అట్లీస్ట్ బేబీనన్నా బతికించాలని చెప్పేసి మేము చేసిన ప్రయత్నంలో మరి మేము ఏమీ చేయలేదు. దాని మీద మళ్ళీ మేము మా ప్రాబ్లంలో క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారు. నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. నేను నా వైఫ్ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు 1,00,000 మంది పిల్లల్ని మన హాస్పిటల్ నుంచి బయటపెట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత సంఖ్య లేదు. మీరు కనుక్కోండి, వీఆర్ హ్యావింగ్ ద ఎవిడెన్స్. 1,00,000 మందిని మేము సమాజంలోకి పంపించాము. వివిధ హోదాల్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. సో దీని చరిత్ర అంతా. సో ఇక్కడ అసలు ఏ విధమైన అన్యాయం కానీ ఏ విధమైన, ఎందుకంటే మేడం గారి గురించి మీకు తెలుసు, ఆమె ఓన్లీ హాస్పిటల్కే డెడికేటెడ్. ఉదయం వస్తారు, ఉదయం లెగుతారు, బైబిల్ చదువుకుంటారు 1 గంట, తర్వాత టిఫిన్ చేసి కిందకు వస్తారు. రాత్రి 12 గంటల వరకు కూడా ఆమె పేషెంట్లతోనే ఉంటారు. ఆ వచ్చే పేషెంట్ని సొంత బెడ్లలో చూసి నిన్న జరిగిన దానిలో మాకు మందు రూపంలో మేమైతే ఫ్రీగా సర్వీస్ చేస్తాం, కానీ బయట నుంచి వచ్చిన డాక్టర్స్కి 10,000, థియేటర్లో డ్రగ్స్కి 10,000, వాళ్ళు పైసా పే చేయలేదు. ఎందుకంటే మేము ఎవరి దగ్గర కూడా అడ్వాన్స్. కాకినాడ 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లాడి ఏడుకొండలు ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాత బస్టాండ్ వద్ద ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ, 37వ డివిజన్ నాయకులు ఎస్కే రహీంలు పాల్గొని మల్లాడి ఏడుకొండల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎస్కే రహీం మాట్లాడుతూ మల్లాడి ఏడుకొండలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి మల్లాడి ఏడుకొండలు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. అనంతరం మల్లాడి లోకేష్ మాట్లాడుతూ మల్లాడి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచడం జరుగుతుందని తెలిపారు. ఆయన భౌతికంగా మరణించిన తాము చేసే సేవా కార్యక్రమాల ద్వారా జీవించే ఉంటారని అన్నారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత సంగాడి రాజు, సత్తిబాబు, నాగరాజు, మల్లాడి గోవింద్, వైదాడి త్రిమూర్తులు, చింతా నరసింహమూర్తి, వెంకటేష్, జనసేన పండు తదితరులు పాల్గొన్నారు. ఎలా భయ్యా ఎలాగ మా నాన్నగారు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం చేయడానికి మా ఫ్యామిలీ అందరూ సహకరించారు. అందుకోసం బ్లడ్ క్యాంప్ పెట్టి అభయ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ సహకరించిన వల్ల ఈరోజు బ్లడ్ క్యాంప్ చేసాం. దాన్ని విజయవంతం చేసినందుకు మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈరోజు పాత బస్ స్టాండ్ ఏరియాలో మల్లాడి ఏడుకొండలు గారి ద్వితీయ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం అభయ ఫౌండేషన్ ద్వారాగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఒక బ్లడ్ బ్యాంకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయిన నూకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే ఆయన కోసం మీ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకారంతో మేము బ్లడ్ బ్యాంక్ కానీ పేదలకి వస్త్రదానం కానీ అటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల ఆయనకి పైన మనశ్శాంతిగా కలగాలని చెప్పేసి జిల్లాలో అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు అందించేలా 100% మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జె నివాస్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న సమావేశాలు, త్రాగునీరు సరఫరాలో వివిధ గ్రామాల్లో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారం, మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్, మురికి కాలువల్లో ఉన్న వాటర్ పైప్ లైన్లు ప్రస్తుత పరిస్థితి, మంచినీరు పరీక్షలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఈఓపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీలతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ త్రాగునీరు సమస్యల పరిష్కారం, మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రతి సోమవారం మండల స్థాయిలో సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు అందించేలా మంచినీరు ట్యాంకులకు 100% శుభ్రంగా క్లోరినేషన్ చేయించాలని అన్నారు. ప్రధానంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను దాదాపుగా అరికట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, కాకినాడ పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారులు పి నారాయణమూర్తి, కేఎన్బి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ అన్నమాట. తర్వాత హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఓఆర్ఎస్ ఐడీసీఎఫ్ క్యాంపెయిన్ ఉంటుంది. ఐడీసీఎఫ్ క్యాంపెయిన్ గురించి హెల్త్ స్టాఫ్కి అందరూ కూడా మనం తెలియచేయడం జరిగింది. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇవంటే మనకి ఈ వారం మెయిన్గా ఒక 5 పాయింట్ల గురించి మీకు మాట్లాడాలనుకున్నాను. 5 అజెండా ఐటమ్స్ విచ్ వీ వాంట్ యూ టు ఫోకస్ దిస్ వీక్. ఓకే, వచ్చినటువంటి 2 సంఘటనలో మనం 2 డైరీ అవుట్బ్రేక్స్ వస్తాం. అది వచ్చినటువంటి చోట మనం అబ్జర్వ్ చేసింది ఏమిటంటే
వాటర్ సోర్స్ ఏవైతే ఉందో వాటర్ సోర్స్లో కనుక క్లోరినేషన్ ఉంటే దట్ క్లోరినేషన్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ దెన్ ఆటోమేటిక్లీ అక్కడ ఉన్నటువంటి యూనో ఏవైనా ఆర్గానిజం ఉంటే అది చనిపోతుంది. సో దట్ ఈవెన్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ సమ్ మైనర్ కంటామినేషన్ దిస్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ క్లోరినేషన్ సరిగా చేస్తే చాలా వరకు ఈ సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేయడానికి అవుతుంది. క్లోరిన్ లేకుండా పోవడానికి కారణం అక్కడ క్లోరినేషన్ జరగలేదు. దానికి కారణం ఓహెచ్ఎస్ఆర్ పైన వెళ్ళి క్లీనింగ్ చేస్తూ పైన నుంచి ఓహెచ్ ఏది కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ కలపడం అనేది జరగట్లేదు. సో ఇది ప్రాపర్గా మనం గుర్తించాలి. సో ఒకటి ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఎన్ష్యూరింగ్ 100% అక్కడ క్లోరినేషన్ అయింది. ఎన్ష్యూరింగ్ ద క్లోరినేషన్ హ్యాపన్ అట్ ద ఓహెచ్ఎస్ఆర్. ఒకవేళ ఇప్పుడు ఈ పరిధిలో అంటే ఈ వారంలో వాళ్ళు కనుక క్లోరిన్ ఆర్డినెన్స్ చేసేది ఒక 2 అంటే ఒక మండలం విలేజెస్ని 2 భాగం కింద మనం విడగొట్టి ఒక భాగం ఎంపీడీఓ ఒక భాగం ఏఈఆర్డబ్ల్యూఎస్. సో యావరేజ్గా ఒక మండల్ మనకి అరౌండ్ ఒక 15 విలేజెస్ ఉన్నాయి. సో ఒక వారం మనం తీసుకుంటే ఒక 7 వారంలో రోజు మీరు కనుక 2 విలేజెస్ మార్నింగ్ పూట కానీ అంటే ఒక మార్నింగ్ పూటగా 2 విలేజెస్ విజిట్ చేస్తే ఒక 4 to 5 డేస్లో మీరు ఒక 10 విలేజెస్ వాళ్ళు ఒక 10 విలేజెస్ 20 విలేజెస్ మనకు కవర్ అయిపోతుంది. బట్ టెయిల్ ఎండ్ అనమాట. సో వాట్ వీ వాంట్ యూ అంటే ఆ గ్రామంలో సప్లై చేసిన నీళ్ళలో క్లోరిన్ ఉందా బేసికలీ వీళ్ళు అక్కడ పంచాయత్ సెక్రటరీ చెప్తున్నారు, ఈ వాటి చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ డ్యూటీ విచ్ వీ వాంట్ టు. ఇట్స్ అ స్మాల్ థింగ్ బట్ ఇట్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ మీరు ఎక్కడ వెరిఫై చేయాలి, ఏదో ట్యాంక్ పక్కన కింద వచ్చి చేయాలి. సో 50% విలేజెస్ మీరు చేస్తారు, 50% విలేజెస్ ఏఆర్డబ్ల్యూఎస్ చేస్తారు. సో మీరే ఎంపీడీఓ ఒక స్టాండర్డ్ ఆర్డర్ ఇవ్వండి, ఈ విలేజెస్ నేను చూస్తాను అండ్ సప్లై విజిట్ చేసి అక్కడ క్లోరిన్ అయిందా లేదా చూడమంటున్నాను. ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అన్నమాట. సో అది మీ అందరు కూడా ఫస్ట్ ఇష్యూ కింద మీరు ఏఆర్డబ్ల్యూఎస్ చేయాలి. సో దట్ బై నెక్స్ట్ ఫ్రైడే వీ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ అన్నమాట. ఓకే, ఇంకా సమ్ ఎంపీడీఓస్ యూ కెన్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలి ఒకరు మృతి చెందారు. ఇటీవల విరేచనాలు వాంతులు బారిన పడిన 13 మంది వేట్లపాలెం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో సత్యవతి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2 గంటలు తీసుకెళ్తాయండి. నిన్న రాత్రి ఇవాళ తెల్లారగట్ల 4:27 నిమిషాలు చనిపోయిందండి ఆవిడ. ఆవిడ డైరెక్ట్ శ్మశానాలకు తీసుకొస్తారండి. మేడం గారు మరి అక్కడ ఎవరు లేరండి. ఒక క్యాల్సి తీసుకొని పిల్లలు అందరూ ఇక్కడికి వస్తారండి, టాయిలెట్ వేసుకుంటాం గట్రా వస్తారండి. తర్వాత మరి పిల్లలకి ఏమైనా అవుతాయి ఎవరు బాధ్యతలండి, ఎవరు కాదు కదండి. ఇప్పుడు మా పిల్లలు పోతే మేమే కోల్పోతామండి. అలా మరి ఈ చెరువు వల్ల ఈ డ్రైనేజీల వల్ల మా పిల్లలు చాలా యాతన పడిపోతున్నారండి. ఇగో ఇప్పుడు ఇవాళ 3 రోజులు బట్టి నుంచి వాంతులు ఎరేషనాలతో ఇప్పుడు 50 మంది మనుషులు ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నారండి. మరి ఇలాగైతే ఇలా కుదురుతుందండి. మరి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా, మమ్మల్ని చూడాలి కదండి. వాసన వచ్చేస్తుంది, వాటర్ ప్రాబ్లం అనేసి అన్నారు. మరి వాటర్ ప్రాబ్లం అంటే మరి వాటర్లోనే చూడాలండి, మరి డ్రైనేజీ చూడాలండి. మమ్మల్ని ఏం పట్టించుకుంటా లేదండి ఏ గవర్నమెంట్ వచ్చినని. మమ్మల్ని పట్టించుకోవాలి కదండి. మరి మమ్మల్ని పట్టించుకోకపోతే మా పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారండి, ఎవరు చూసేవాళ్ళు లేరండి. ఇక ఈ రోజు ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ పేరు కొమ్మోజీ సత్యవాణి అండి. మరి ఆ అమ్మాయి వాంతులు ఎరేషనాలతో పెద్ద చనిపోయిందండి. అంతా కలిపి 40 సంవత్సరాలు లేవండి ఆవిడకి. ఆవిడ చనిపోయింది. ఆవిడ పిల్లలకి ఆధారం ఎవరుంటారండి, ఎవరు లేరు కదా. మరి మమ్మల్ని అలా పట్టించుకోండి. ఎవరో ఒకరు మీడియాలో ఎంతమంది వస్తున్నారు. మంది చచ్చిపోయినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదండి. ఉప్పించుకోవాలి కదండి వాంతులు ఎరేషనాలతోని. మరి వేట్లపాలెం అండి చాలా నుంచి ఇక్కడ చెరువు ఉందండి. ప్రతి ఒక్కరు చెరువు తీసేమని చాలా కంప్లైంట్లు ఇచ్చారు, ఎవరు తీయలేదండి. ఇప్పటికి ఒక మనిషి కూడా చనిపోయారండి, అప్పుడు కూడా పట్టించుకోలేదండి ఎంతమంది చెప్పినండి. దీనివల్ల ఇప్పుడు వాంతులు ఎరేషనాలు వచ్చి చాలా మంది చచ్చిపోతారు తయారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోలేదండి దీని మీద. ఎలాగోలాగా మీరే దయచేసి కొంచెం ఆ చెరువు ముడిసి బాధ్యత తీసుకోవాలి. మనిషి కూడా చనిపోయిందండి, ఎవరు పట్టించుకుంటలేదండి. డ్రైనేజీలు కూడా బాగాలేదండి. 5 సంవత్సరాల నుంచి చెప్పినా ఎవరో పట్టించుకుంటలేదండి. ఈ వాంతులు వ్యసనాలు వచ్చి అక్కడికక్కడే బాగుంటలేదండి. ఎలాగోలాగి చూడాలని కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలి.
100% మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ చేయించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియాతో ఒకరు మృతి. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చడం అనైతిక చర్య. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికిన జగ్గంపేట వైసీపీ నాయకుడు బొమ్మి రఘురాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.